ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, మహిళల పక్షపాతి మన తెలుగుదేశం ప్రభుత్వమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సర్వీసు, స్త్రీ శక్తి పథకం విజయవంతమైన సందర్భంగా విజయోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా పాత బస్టాండ్లో గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి వేలాది మంది మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బంధం వారి వీధిలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఏదైతే ఉందో అదే మన కూటమి ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 సూపర్ హిట్ చేస్తున్నారని అన్నారు. మహిళా పక్షపాతి ప్రభుత్వం అనడానికి నిదర్శనం ఈ ఉచిత బస్సు పథకమే అన్నారు. నెల రోజుల వ్యవధిలో 6 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని వినియోగించుకున్నారని అన్నారు. మీ మున్సిపల్ వార్డుల్లో కూడా ఇదే ప్రభుత్వం రావాలి. చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. స్థానిక సంస్థల్లో కూడా రాగలిగితే మీ గ్రామాల అభివృద్ధి చెందుతాయి, మీకు మంచినీళ్ళు అందుతాయి, మీ గ్రామానికి డ్రైనేజీలు వస్తాయి, మీ గ్రామాలకి సీసీ రోడ్లు వస్తాయి, మీరు పక్క ఊరికి వెళ్ళాలన్నా బీటీ రోడ్లు వస్తాయి. ఒక మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం స్థానిక సంస్థల్లో వెన్నుకోవాల్సిన బాధ్యత మహిళలపైనే ఉంది. మీకే మరొకసారి నమస్కారాలు, వందనాలు చెప్తూ ప్రతి ఒక్క మహిళలకి ఇక్కడ వచ్చిన ప్రతి తల్లి కూడా అమ్మ కూడా అమృతమూర్తులే, మహిళలందరూ మహారాణులే. తెలుగుదేశానికి మీరు పట్టుకోవాలని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఏమైనా జరుగుతాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మన చరిత్ర తెలిసిందే. అది కనేరికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల్ని ముందుంచి నడిపించే ప్రభుత్వం. గమనించండి, మీకున్న గ్రూప్ ఎస్ఎస్సీ గ్రూప్ మహిళల కోసం తీసుకొచ్చాం. ప్రభుత్వం రాగానే ఇంటి పట్టాదారులు మహిళలకే ఇవ్వడం జరుగుతుంది. అన్న ఎన్టీఆర్ గారు, స్వర్గీయ ఎన్టీఆర్ కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మహిళతో చేయాలంటున్నారు. అందులో భాగంగానే ఇంటిలో ఆస్తి మహిళకు కూడా చెక్కుదాలని చెల్లుతుందని అంత గొప్ప నిర్ణయం తీసుకున్న వ్యక్తి మా వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ గారిని గౌరవంగా చెప్పుకోవడం జరుగుతుంది. రాబోతున్న ప్రభుత్వంలో మహిళా బిల్ పాస్ చేసి రేపు రాబోతున్న అసెంబ్లీ కానీ స్థానిక ఎలక్షన్లో కానీ 33% మహిళలకు రిజర్వేషన్ కేటాయించిన పార్టీ అంటే ఆలోచించండి, మహిళల పట్ల మాకు ఎంత శ్రద్ధ, ఎంత గౌరవం ఉందనేది ఈ 2 విషయాలు తెలుస్తుంది. ఈ రోజు మీరందరికీ ఒక గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 సూపర్ హిట్. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. మహిళలకు ఇస్తామన్నా ఉచితమైన బస్సు ఎంత సక్సెస్ తెలుసా? మనకంటే ముందు పెట్టిన కర్ణాటక గాని, మనకంటే ముందు పెట్టిన తెలంగాణ కన్నా అత్యధిక పాపులారిటీ, అత్యధికంగా మహిళలు యూటిలైజ్ చేసుకుంటున్న సర్వీసు మహిళలకు ఉచితంగా బస్సు. ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు వెళ్ళాలన్నా, పార్వతీపురం నుంచి అనంతపురం వెళ్ళాలన్నా మీకు బస్సు ఉచితం. ఈ రోజు వరకు నెల రోజులకి 6 కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ఎక్కడం జరిగింది. 6 కోట్లు నెల రోజుల్లోనే దాదాపుగా 6 కోట్ల మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. అంటే ఆలోచించండి ఎన్నిసార్లు మహిళలు ఉపయోగించుకున్నారో. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్రభుత్వం మీకు ఇచ్చిన సబ్సిడీ దాదాపుగా 423 కోట్లు ఉచితంగా మీకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఆలోచించండి, ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ పథకం ఇవ్వడమే కాకుండా మీ అందరికీ ఒకటే చెప్పాం, ప్రతి తల్లికి చదివిస్తున్న బిడ్డకి మేము భరోసా, మేము ఉంటామని చెప్పి తల్లికి వందనం, మీ అందరికీ వందనాలు చేస్తూ చదివిస్తున్నందుకు తల్లికి వందన పథకం కూడా చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చింది. అప్పుడు ప్రభుత్వం ఒక్కరికి ఇవ్వడమే సాధ్యం కాకపోతే మన ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది. ఇది ఆసమాసి విషయం కాదు. దేశంలో ఏ రాష్ట్రంలోని జరిగిన సంక్షేమం మన రాష్ట్రంలోని నాయకత్వంలో జరుగుతుంది. స్వర్ణాంధ్ర
గత 5 సంవత్సరాల్లో మనం గంజాయి రాష్ట్రాన్ని చూసాం. గత 5 సంవత్సరాల్లో మనం మధ్య ఆంధ్రప్రదేశ్ చూసాం. ఇప్పుడు మనం చూస్తుంది స్వర్ణాంధ్రప్రదేశ్, విద్యాంధ్రప్రదేశ్, ఉద్యోగాలు వచ్చే ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్న నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ